బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెట్ ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా ఒక దేశం సంబంధించినటువంటి దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్గా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అన్ని రకాల హబ్స్ గత 12 సంవత్సరాలుగా కానీ అంత ముందుగా కానీ హబ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఎమర్జ్ అవుతూ ఉంది. అది ఐటీ హబ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, డిజిటల్ హబ్ కావచ్చు, హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ కానీ, సెమీ కండక్టర్ హబ్ కానీ, డాటా సెంటర్ హబ్ కానీ, ఫార్మా హబ్, హెల్త్ హబ్, డిఫెన్స్ రీసెర్చ్ హబ్, ఈ రకంగా అనేక కేంద్రాలకు, కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. ఇది మేధావులు మెచ్చిన బడ్జెటు, యువతకు భవిష్యత్తు ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది. ఇది తెలంగాణ కూడా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు లాభం చేకూరుతుంది. సుమారు 23 లక్షల ఎంఎస్ఎంఈలు యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు బయోఫార్మా శక్తి పాలసీ, శక్తి అంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇది మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన దగ్గర నైపర్ అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంది. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి, హైదరాబాద్ మరింతగా నైపర్ సంస్థ అప్గ్రేడ్ కావడానికి ఈ యొక్క
బయోఫార్మా శక్తి పాలసీ కింద హైదరాబాద్కు లబ్ధి చేకూరుతుంది.